నమస్తే, క్లిక్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. రేపల్ల నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో వైసీపీలో చేరిన టీడీపీ నాయకులు. రెడ్ బుక్ ను జీవితంలో తెరవలేరన్న ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. మూడు రాజధానుల పేరిట ఏపీ ప్రజల జీవితాలతో మూడు ముక్కలాట ఆడుతున్నారని వైకాపాపై విరుచుకుపడిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైఎస్ షర్మిలకు షాక్. తిరిగి సొంత గూటికి చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇక డీటెయిల్స్ చూస్తే, వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా 5వ విడత నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారు. బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లోకి నిధులను జమ చేశారు. అక్టోబర్, డిసెంబర్ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,132 మంది జంటలకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు వైఎస్ఆర్ షాదీ తోఫా కింద 78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశారు. వధువుల తల్లుల ఖాతాల్లో డబ్బును జమ చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, దేవుడి దయ వల్ల ఈ రోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోందన్నారు. పేద పిల్లల చదువులను ప్రోత్సహించే క్రమంలో వరుడు, వధువు ఇద్దరూ కూడా 10వ తరగతి చదివి ఉండాలనే నిబంధన విధించామన్నారు. మన తలరాత భవిష్యత్తు మార్చే శక్తి చదువుకు ఉందన్నారు. మన తలరాతలు మార్చే ఆస్తి మన చేతిలోనే ఉందని చెప్పారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి వారి వివాహాలను గౌరవప్రదంగా జరిపించేందుకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని జగన్ అన్నారు. మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా ఇది ఉపయోగపడుతుంది. రెండవది మంచి జరిగేది ఏమిటి అని అంటే, ఖచ్చితంగా 18 సంవత్సరాలు వధువుకు వయసు ఉండాలి, వరుడుకు 21 సంవత్సరాల వయసు ఉండాలి అని చెప్పి ఇంకొక రెగ్యులేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇది ఖచ్చితంగా ఉండాలని చెప్పడం వల్ల జరిగే రెండో మంచి ఏమిటి అని అంటే, 10th ఒకవేళ ముందే అయిపోయినా కూడా 15వ సంవత్సరంలోనో 16వ సంవత్సరంలో 10th అయిపోయినా కూడా ఎలాగూ 18 సంవత్సరాల దాకా పెళ్లి అంతకన్నా ముందే జరిగితే ఈ స్కీమ్లోకి ఎలిజిబిలిటీ రాదు. కాబట్టి ఎలాగూ ప్రభుత్వం కాలేజీకి అంటే ఇంటర్మీడియట్కు పంపిస్తే అమ్మఒడి అనే పథకం ఎలాగూ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి దానివల్ల ప్రతి సంవత్సరం ఆ తల్లికి ఆ పిల్లలను ఊరికే కాలేజీకి పంపిస్తే చాలు, అమ్మఒడి అనే పథకం వల్ల మంచి జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇంటర్మీడియట్ కూడా చదివించే కార్యక్రమం దిశగా అడుగులు వేస్తారు. ఒకసారి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎలాగూ పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చే విద్యా దీవెన తోడుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేస్తూ ఉన్న కార్యక్రమం. అదే మాదిరిగా విద్యా దీవెనే కాకుండా వసతి దీవెన కూడా పిల్లల్ని బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఒక్కొక్కరికి డిగ్రీ, ఇంజనీరింగ్ ఇటువంటి కోర్సులు చదువుతూ ఉన్న వాళ్ళకి 20,000 దాకా ఆ విద్యా సంవత్సరంలో ప్రతి ఏప్రిల్లో కూడా ఇస్తూ, విద్యా సంవత్సరం మొదట్లోనూ విద్యా సంవత్సరం చివరిలోనూ ప్రతి ఏప్రిల్లోనూ ఇస్తూ ఈ రెండు స్కీములు కూడా ఎలాగూ ఉన్నాయి. కాబట్టి చదువులను ప్రోత్సహిస్తూ ప్రతి పాప, ప్రతి పిల్లాడు కూడా గ్రాడ్యుయేట్స్ అయ్యే విధంగా అడుగులు వేయించగలుగుతాం. రేపల్ల నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి నగరం మండలాల నుంచి వైఎస్ఆర్సీపీలోకి టీడీపీ శ్రేణులు భారీగా చేరారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి సమక్షంలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పిన విజయసాయిరెడ్డి వైఎస్ఆర్సీపీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, రేపల్ల వైసీపీ ఇన్ఛార్జ్ ఈవూరు గణేష్, మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావులు ఉన్నారు. ఈ సందర్భంగా మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ, పేదలకు సీఎం జగన్ ప్రభుత్వంలో మేలు జరిగిందన్నారు. పేదలను ఆర్థికంగా, రాజకీయంగా బలోపేతం చేయాలన్నదే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచన అన్నారు. ఆమర్తలూరు మండలం మూల్పూరు గ్రామం నుంచి విచ్చేసినటువంటి ఎస్సీ, బీసీ, ఓసీ సోదర సోదరీమణులకు, చుండూరు మండలం మండూరు గ్రామం బీసీ సగర నాయకులందరికీ వందలాది మంది ఈరోజు ఈ యొక్క మన కేంద్ర కార్యాలయానికి విచ్చేసి తెలుగుదేశం పార్టీ నుంచి వదిలిపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధినాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంచి ఈరోజు పార్టీలో చేరడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం.
గత 4 సంవత్సరాల 9 నెలల కాలంలో పార్టీ ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీస్కి చేసినటువంటి లబ్ధి కానీ, అందించినటువంటి సుపరిపాలన కానీ చూసి మన ఈరోజు ఇన్స్టాగ్రామ్లో ఏర్పడిన వివాదం కారణంగా ఒక వివాహితను 3 మహిళలు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరంలోని చిట్టీలవారి వీధికి చెందిన వీరమళ్ల సునీతను, కొవ్వూరుకు చెందిన 2 మహిళలు, గోకవరానికి చెందిన మరో మహిళ కిడ్నాప్ చేసేందుకు పన్నాగం పన్నారు. పథకం ప్రకారం I-20 కారులో సునీత ఇంటి వద్ద ముందుగా రెక్కి నిర్వహించారు. ఆ సమయంలో సునీత ఇంటి వద్ద లేకపోవడంతో ఆమె ఇంటికి వచ్చే వరకు అక్కడే కారులో కాపు కాసి కిడ్నాప్ చేశారు. దీంతో బాధిత కుటుంబీకులు షాక్కు గురయ్యారు. కిడ్నాప్కు యత్నించిన 3 మహిళలను టెక్నాలజీ సాయంతో పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. కారును స్వాధీనం చేసుకున్నారు. కిడ్నాప్కు గురైన సునీతను బంధువులకు అప్పగించారు. కేసు నమోదైన గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు. ఎవరైతే విక్టిమ్ గాళ్ళు ఉన్నారో, ఎవరైతే కిడ్నాప్కి గురై ఉన్నారో ఆ మహిళపై కిడ్నాప్ చేయడానికి ముందుగా పథకం ప్రకారం వచ్చి ఆమెని ఆ ఇంటి వద్ద కాపుగాసి, ఆ సమయంలో ఆమె లేని టైంలో వాళ్ళ పేరెంట్స్ని అడగగా ఆమె రావడానికి ఇంకో ½ అన్ అవర్ టైం పడుతుందని చెప్పగా ½ అన్ అవర్ టైం ఆమె కోసం వెయిట్ చేసి, ఎవరైతే బాధిత మహిళ ఎవరైతే కిడ్నాప్ కాబడ్డారో ఆ మహిళను దాడి చేసి, కిడ్నాప్ చేసి చంపుతామని భయభ్రాంతులకు గురి చేసి కిడ్నాప్ చేయడం జరిగింది. అదే సమయంలో ఆ ఇంట్లో ఉన్న మహిళలు ఆ మహిళ భర్తకి, ఎవరైతే కిడ్నాప్ కాబడ్డారో ఆ మహిళ భర్తకి సమాచారం ఇవ్వగా అతను పరిగెత్తుకుని పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. అతను ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. మాకున్న టెక్నికల్ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని వితిన్ ½ అన్ అవర్లో ఎవరైతే కిడ్నాప్ కాబడ్డారో ఆ మహిళను మేము తిరుమల శ్రీవారిని పలువురు వీఐపీలు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో హీరోయిన్ ప్రియాంక జువాల్కర్, టీడీపీ ఎమ్మెల్సీ రామ్ భూపాల్ రెడ్డి, హోమ్ అఫైర్స్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బ్రిజ్లాల్, త్రిపుర ఎక్స్ సీఎం బిప్లబ్ కుమార్ దేబ్, ఆర్టిస్ట్ సుహాసిని, కమెడియన్ రఘు తదితరులు దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. నారా లోకేష్ తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఏపీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ₹1 అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ సవాల్ విసిరారు. లోకేష్ తన స్థాయిని మించి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. పప్పు లోకేష్కు పప్పును కానుకగా పంపిస్తున్నానన్నారు. లోకేష్లా బ్యాక్ డోర్ పొలిటీషియన్ కాదన్నారు. రాజకీయాల్లో 18 ఏళ్లు కష్టపడి సీఎం జగన్ దయ వల్ల మంత్రి అయ్యానన్నారు. అనకాపల్లి అభివృద్ధి లోకేష్ కంటికి కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు. మీ అన్న పవన్ విసన్నపేట వెళ్లి ఏం పీకలేకపోయారన్నారు. నువ్వేం పీకుతావు లోకేష్ అంటూ మంత్రి ధ్వజమెత్తారు. 3 పార్టీలు కలిసి వచ్చిన తర్వాత ఎవరన్నా క్యాండిడేట్ కావచ్చు. వన్స్ వాళ్ళు కలిసి వచ్చిన తర్వాత క్యాండిడేట్ పలానోళ్ళు అని చెప్పి మేమే క్యాండిడేట్లు మార్చేటువంటి పరిస్థితి ఉండదు. లేదా ఎవరో పలానోళ్ళు వచ్చేస్తున్నారమ్మో ఏదో అయిపోతుంది, అమ్మో బ్రహ్మాండం బద్దలైపోతుంది అనేటువంటి పరిస్థితి కూడా మా దగ్గర ఉండదు. మేము రొటీన్గా మేము ఏమైతే నిర్ణయాలు తీసుకుంటామో ఆ నిర్ణయం మేము తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ఎస్, థ్యాంక్ యూ. చాలు. లోకేష్ కూడా ఐటీ మంత్రిగా పనిచేశారు, మీరు ఐటీ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలో ఏం అభివృద్ధి జరిగింది, ఏం కంపెనీలు వచ్చాయి, మీ హయాంలో ఏం జరిగింది అనేది ఇస్తాను. డెఫినెట్గా ఇస్తాను. అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీకు కావాలంటే ఆన్ పేపర్ ఇస్తాను. గతంలో ఎగుమతులు ఎంత, ఇప్పుడు ఎగుమతులు ఎంత, గతంలో ఎన్ని కంపెనీలు ఎంతమంది పనిచేశారు, ఇప్పుడు ఎన్ని కంపెనీలు ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు, వారి హయాంలో వచ్చినటువంటి కంపెనీలు ఏంటి, మన హయాంలో మనం ప్రారంభించినటువంటి కంపెనీలు ఏంటి, ఇవన్నీ కూడా ఎందుకంటే పరిశ్రమలకు సంబంధించి కానీ ఐటీకి సంబంధించి కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాదు, సంబంధించినటువంటి శాఖల దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను చెప్పినటువంటి ప్రతి ఇన్ఫర్మేషను ఆన్ రికార్డెడ్ ఎవిడెన్స్తో చెప్తున్నటువంటి తప్ప కాకి లెక్కలకు కాదు. ఏమో ఆయన వచ్చి తీసుకెళ్తే మంచిది నా ఉద్దేశంలో. రైట్ అయితే నేను రెడీ అని చెప్తున్నాను కదా, నేను రెడీ అని చెప్తున్నా.
ఆయనకి అంత ధైర్యం ఉండొద్దు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమ న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించే విధంగా తిరుపతిలోని అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన ద్వారా తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలంటూ ఈ కార్యక్రమం ద్వారా వ్యక్తం చేశారు. అన్న మేము రోడ్డు మీదకి వచ్చి ఒంటరి మహిళ అయినా కూడా నేను రోడ్డు మీద వచ్చి ఒక ప్లేట్ భోజనం తెచ్చుకొని తినాలి అంటేనే నా కష్టం నన్ను బతికేదానికే. నా అట్లా ఒంటరి మహిళలు ఎంతమంది ఉన్నారో చూడన్నా. నా ఒంటరి మహిళ నేను ఒకటి ఫీల్ అవ్వలేదన్నా. ఇక్కడ ఉండే వాళ్ళందరూ నాతో సమానమే. అలాగని మేము రోడ్డుకి వచ్చామన్నా. ఎందువల్ల అంటే మీరు ఇచ్చిన హామీ నెరవేర్చలేదు కాబట్టి మేము బయట వచ్చామన్నా. అంతేకాకుండా మన చౌరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న కూడా మాకు టైల్స్కాలు ఇస్తామన్నారు. ఇంతవరకు నెరవేర్చలేదన్నా. అన్న మా డిమాండ్ దీర్ఘకాలికంగా సమస్యాత్మకంగా ఉన్న ఆర్ఎన్బి రహదారికి ఎట్టకేలకు మోక్షం లభించింది. గోపాలపురం నుంచి సాగిపాడు వరకు ఉన్న ప్రధాన రహదారి నిర్మాణానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత శంకుస్థాపన చేశారు. ఈ మేరకు గోపాలపురంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గత కొన్నేళ్లుగా ఈ రహదారిని ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఎమ్మెల్యే తలారి వెంకట్రావు రోడ్డు సమస్యను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి 2,50,00,000 రూపాయల నిధులు మంజూరు చేయించారని మంత్రి తానేటి వనిత తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ పరిశీలకులు గన్నమణి వెంకటేశ్వరరావు, రాష్ట్ర అతిరస కార్పొరేషన్ చైర్మన్ ఇళ్ల భాస్కర్ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ నుండి గోపాలపురం టు దొండపొడి వెళ్లే రోడ్డు ఏదైతే ఉందో 8 కిలోమీటర్స్, ఇది దాదాపు 7 గ్రామాలని కవర్ చేస్తుంది. నిజంగా ఇది చాలా అంటే కొద్ది రోజులుగా డ్యామేజ్ అయిపోయి ఉండడంతో ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి ఈ రోడ్డు వేయడానికి శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. 2.5 కోట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఆ నిధులతో ఈ రోజున ఈ రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. నిజంగా మరి 7 గ్రామాలకు సంబంధించిన నాయకులు, ప్రజలు అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ రోడ్డు త్వరితగతిని కంప్లీట్ చేయడానికి కూడా డిపార్ట్మెంట్, కాంట్రాక్టర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ఈ రోజున మనకి ఇక్కడ నిధులు రంగంపేట మండలం ఈలకొల్ను గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు వెలుగుబట్టి సూరిబాబు మరియు 20 కుటుంబాలకు చెందిన వారు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ జగన్ను ఇంటికి పంపించడానికే ప్రజలు సిద్ధంగా ఉన్నారని, మీ ఫ్యాన్ రెక్కలు విరచడానికి ప్రజలు రెడీగా ఉన్నారంటూ మరో 60 రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మహాకూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. వెలుగుబంటి సూరిబాబు గారు మరి వారి అనుయాయులు 20 మంది పార్టీలో చేరిన సందర్భాన్ని అనుసరించుకొని ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పటికే చాలా కాలతీతం అయింది. ఇప్పుడు మాకు పెదపూడి మండలంలో 3 గ్రామాల్లో జనసేన ఇన్ఛార్జి గారు, నేను కలిసి 3 గ్రామాల్లో తెలుగుదేశం, జనసేన మీటింగులు ఉన్నాయి. 6 గంటలకల్లా అక్కడ మీటింగ్ స్టార్ట్ అవ్వాలని చెప్పాం. ఆల్రెడీ పాపం మర్రెడ్డి శ్రీనివాసరావు గారు అక్కడికి వచ్చి 5:30కి ఆయన అక్కడికి వచ్చేసి ఉన్నారు. అందుకోసం వేదిక మీద ఉన్న నాయకులు ఎవరు అనిదా భావించవద్దు, ఎవరి పేరు ప్రస్తావించలేదని. అందరికీ నమస్కారం. వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ, జనసేన కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు. కడప నగరంలోని ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ నందు సామాజిక న్యాయ సభకు అభ్యుదయ చైతన్య వేదిక ఫౌండర్ రాజేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ అంటూ గొప్పలు చెప్పుకుంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎంతో మంది ప్రజలపై దాడులు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నారంటూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమంపైన చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు న్యాయం చేయాలన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎంతో మందికి సంక్షేమ పథకాలు అందాయన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు కల్పించిందన్నారు. రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ మంచి మేనిఫెస్టోలతో ప్రజలకు ఉపయోగపడే విధంగా మేనిఫెస్టోను విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు అఖిలపక్ష నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాజకీయం కోసం పదవులు అనుభవించడానికి మిమ్మల్ని వాడుకునేది తప్ప మీకు నిజంగా రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ ఉన్నత స్థాయికి, అందరితో పాటు సమాజంలో సమాన స్థాయికి తీసుకురావాలని ఆలోచన చేసిన ప్రభుత్వం కాదు ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వం. నేనేదో తెలుగుదేశం వాడిని నేను మాట్లాడటం లేదు, నేను చెప్పేది వాస్తవం. ఈ అణగారిన వర్గాలకు ఈ ప్రభుత్వం ఏమి చేసిందో ఒకసారి మీరు ఆలోచించాలి.
ఎన్ని చోట్ల ఆర్థికంగా న్యాయం చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు 200 రూపాయలు ఉంది. ఆయన అధికారం పోయే రోజుకు 2000 రూపాయలు పెన్షన్ చేశాడు. మీకు అందరికీ గుర్తుందా? 2000 చేశాడు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? నేను అధికారంలోకి వస్తాను 3000 చేస్తాను. చేశాక సంవత్సరానికి 250 రూపాయలు చేశాడు. ఈ రోజు 3000 వస్తాం. మరి ఆయన పెంచిన ధరలు ఎంత ఉన్నాయి? కరెంటు బిల్లులు ఎంత అయినాయి? గ్యాస్ ధర ఎంత అయింది? నిత్యావసర సరుకుల ధరలు ఎంత పెరిగిపోయినాయి? ఎక్కడికో చేరకపోయినాయి. నువ్వు 1000 రూపాయలు 4-5 సంవత్సరాలు పెంచావే, కనీసం ఇంకొక 4 స్థాయిల్లో కూడా రిజర్వేషన్లు ఇచ్చి ఈవెన్ స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్ తెచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ ఉంది, బీసీలకు కానీ ఎస్సీలకు కానీ. ఎందుకు చేసింది? తెలుగుదేశం పార్టీని ఇవన్నీ తెచ్చింది. ఈరోజు ఆ రిజర్వేషన్లన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కోతలు వేస్తా ఉంది, తగ్గించి వేస్తా ఉంది. ఎస్సీ కార్పొరేషన్ కానీ బీసీ కార్పొరేషన్ కానీ ఏమైనా నిధులు వచ్చాయని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నిధులు లేవు, ఏమీ లేవు. లాస్ట్ కు అందరూ కూడా ఇంకా. నెల్లూరు నగరంలో ప్రభుత్వ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో నిరసన బాట పట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడారు. ప్రభుత్వం న్యాయమైన డిమాండ్లను ఇంతవరకు నెరవేర్చలేదని, ఎన్నికల సమయంలో ఓపీఎస్ అమలు చేస్తామని హామీ ఇచ్చారని, ఉద్యోగుల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని, 12వ పీఆర్సీకి సంబంధించి కమిషన్ను వేశారే తప్ప కమిషనర్ సిబ్బందికి ఇంతవరకు సెక్రటేరియట్లో స్థలం కేటాయించలేదంటూ ప్రభుత్వం డిమాండ్ పట్టించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ నెల 27 చలో విజయవాడ నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే స్టార్ట్ చేస్తున్నారు. మనమైతే జాగ్రత్తగా మన వర్కులు అయితే చెప్పారు. ఎందుకంటే మనకు దాచుకున్న డబ్బులు మనం ఇంతకు ముందు 30 సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నా దాచుకున్న డబ్బులు మనల్ని అడగకుండానే దొంగతనం చేసిన ప్రభుత్వమే మా డబ్బులు మా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటాం, మాకు ఇంట్లో చదువుకోవట్లేదు, మా పిల్లల ఫీజులు కట్టుకుంటాం అని అడుగుతుంటే ఇవ్వకుండా వీళ్ళు అయ్యారు అడుగుతున్నారు, అని అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారని. వచ్చే ఎన్నికల్లో జగన్ ఇంటికి వెళ్లిపోవడం ఖాయమని అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జ్ ఐతాబత్తుల ఆనందరావు అన్నారు. అమలాపురంలో మెట్ల రమణాబాబుతో కలిసి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని చేపట్టారు. తొలుత ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆనందరావు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుపై జగన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ప్రతిపక్షాల ఎన్నికల గుర్తుల్లో అవమానించడంపై మండిపడ్డారు. టీ తాగేసిన తర్వాత గ్లాసును తీసుకెళ్లి సింక్లో పడేయాలంటూ మాట్లాడడం తగదని, ప్రతిరోజు సామాన్యుడి చేతుల్లో ఉండేదే గ్లాస్ అని తెలిపారు. సామాన్యుడి రథం సైకిల్ను చూస్తే జగన్మోహన్ రెడ్డి భయపడిపోతున్నారన్నారు. తెదేపా జనసేన కూటమి అధికారంలోకి రాగానే విద్యుత్ బిల్లులు తగ్గుతాయని, ఫ్యాన్ కాకుండా ఏసీలు వాడే రోజులొస్తాయన్నారు. ఎన్నికల్లో ఏ ఫ్యాన్ నువ్వు పొగుడుతున్నావో ఆ ఫ్యాన్ రెక్కల్ని పీకేయడానికి ఈవేళ జనం సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించుకోవడం మీరు. అలాగే ఈ రాష్ట్రం కానీ ఈ దేశము కానీ పంచాయతీరాజ్ సర్పంచులు కానీ వ్యవస్థ కానీ చంద్రబాబు గారి పాలనని స్వర్ణ యుగంగా ఆ రోజు అనుభవించారు. ఈరోజు నీ పాలనని చీకటి యుగంగా ఈవేళ భావిస్తున్నారు. తెలుగు జాతి ప్రపంచవ్యాప్తంగా నువ్వు రాజధానిని హత్య చేసినందుకు, రాజధానిని ముక్కలు చేసినందుకు, 3 రాజధానులు అని చెప్పి నాటకాలు అడిగి మళ్ళీ నిన్న హైదరాబాద్ కూడా రాజధాని 4 చేసినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి, తెలుగు జీవితాల్లో ఆంధ్రప్రదేశ్లో నీ పాలనని చీకటి యుగంగా ఈవేళ భావిస్తున్నారన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే చెప్తున్నాను, చంద్రబాబు గారి స్వర్ణయుగం నీది చీకటి యుగం, చీకటి పాలన నీది. ఇంకోటి కూడా జరుగుతుంది. నువ్వేం చేస్తున్నావు? 5 ఏళ్ళు తొక్కులక్క మాదిరిగా పరిపాలన చేసావు. అన్ని వర్గాల్ని బాధ పెట్టావు, అన్ని ప్రజల్ని బాధ పెట్టావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు ఏ దళితుడు తీరు మర్చిపోడు. అందుకే ఈ రోజు రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో దళితులే నిన్ను ఓడించడానికి ముందు వరుసలో నిల్చోబోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకో. కాబట్టి నీ పరిపాలన, నీ రాజ్యం, నీ అహంకారం, నీ స్వార్థం, నీ దుర్మార్గం అన్నిటికీ రాష్ట్రంలో అంతం 2024 ఎన్నికలు
ఈ రాష్ట్రంలో ఉన్న పేదవాడు కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, రైతు కానీ, ఉద్యోగస్తులు కానీ, నిరుద్యోగ కానీ అందరి పంతం జగన్మోహన్ రెడ్డిని చిత్తుగా ఓడించడమని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విలేకరులపై దాడులు అమానుషమని ఆమదాల వలస ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పేడాడ పూర్ణారావు అన్నారు. విలేకరులతో కలిసి వన్ వే జంక్షన్ వద్దనున్న గాంధీ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. జర్నలిస్టులపై దాడులు సిగ్గో హేయమైన చర్య అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఆదివారం జరిగిన సిద్ధం బహిరంగ సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శ్రీకృష్ణపై కొంతమంది వైసీపీ రౌడీ మూకలు కర్రల చేతులతో విచ్చలవిడిగా దాడి చేయడంపై తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రెస్ క్లబ్ కార్యదర్శి దుప్పల శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వాలకు వారధిగా పనిచేస్తున్న పత్రికా విలేకరులపై దాడులు చేయడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో భారీగా మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకృష్ణపై దాడి చేసిన వ్యక్తులను జర్నలిస్టులపై దాడులు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామంలో PACS అధ్యక్షులు గిరి భోగారావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, వైఎస్ఆర్సీపీ బహిరంగ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పంపిన వైఎస్ఆర్సీపీ ప్రతినిధిగా ఏలూరు పార్లమెంటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కారుమూరు సునీల్, చింతలపూడి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి కంభం విజయరాజులను గతంలో కంటే అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. అందరం ఒకే కుటుంబంగా ఏర్పడి ఏ ఇబ్బంది లేకుండా ఎటువంటి సమస్యలున్నా అందరం కలిసి పరిష్కారం చేసుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ జగవరపు జానకిరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మేడవరపు అశోక్ బాబు, చింతలపూడి జెడ్పీటీసీ నీరజ, ఎంపీపీ డాక్టర్ రాంబాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా చాలా సంతోషం. నాది కాదు మీది అని చెప్దాం అనుకున్నా, ఇక్కడి నుంచి మాది ఆయన వస్తున్నారు. ఇక్కడ తప్పకుండా చాలా సంతోషం. ఇక్కడ విడదీసి పరిపాలన చేయడం అనేది జరగదు. ఇక మీదట మొత్తం అందరం ఒకే కుటుంబం, వైఎస్ఆర్సీపీ కుటుంబం. అందరం కలిసి మెలిసి ముందుకి ఒకే కుటుంబంలా సాగబోతున్నాం. గతంలో కూడా పదే చెప్పేవాడి, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, అందరం కలిసి ప్రయాణం చేస్తామని. ఈసారి మళ్ళీ ఆ మాట చెప్తున్నాను. ఒక్క అవకాశం మీరు పెద్ద మనసు చేసుకొని నాకు, సునీల్ గారికి, విజయరాజు గారికి, ముగ్గురికి ఇచ్చి చూడండి. ఆ కుటుంబం అంతా ఒకే మాట మీద, ఒకే పాటలో ముందుకు సాగబోతుందని మీ అందరికీ హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. మూడు రాజధానుల పేరిట మన జీవితాలతో మూడు ముక్కలాట ఆడుతున్నారని వైకాపా ప్రభుత్వం తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం జగన్ అంటూ విమర్శించారు. అనకాపల్లి జిల్లా మాడుగుల శంకారావం సభలో లోకేష్ మాట్లాడారు. మరో 2 నెలల్లో తెదేపా జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకుండా చూసే బాధ్యత నాదన్నారు. 5 ఏళ్లుగా యువతకు ఉద్యోగాల అవకాశాలు లేవని, విశాఖకు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. పరిశ్రమలు తీసుకురావడం కాదు, ఉన్నవి కూడా వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రత్యేకంగా ఎవరైతే ఈ చట్టాలు ఉల్లంఘించినాలో అతి తెలివి ఉండాలి. వాళ్ళు ఏం చేస్తారంటే వేరే నాయకుడిని పట్టుకుని మళ్ళీ మన దగ్గరకు వస్తారు పోస్టింగ్. అందుకే ఇప్పుడు ఏమన్నా పోస్టింగ్ వస్తే ముందర పుస్తకం తెచ్చి చూస్తా, వాళ్ళ పేరు ఉండాలి కదా. ఉంటే వాళ్ళు కూడా చెప్తా, సారీ బ్రదర్, ఆల్రెడీ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉంది, రేపు మాకు మిమ్మల్ని సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తుంది, మీరు జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా వస్తుందని నిర్మం లేదు. ఆనాడు మీరు హామీలు ఇచ్చారని అడిగామా? ఎవరన్నా? ఎందుకంటే తన్ను దున్నపోతు ఊరెళ్ళాం, తంతుంది కదా అని తెలుసు. కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి ఇంకా 2 లీటర్లు ఎక్కువ ఇవ్వచ్చు కదా అని రోజు కొనుక్కుతాం. తన్నే దున్నపోతు వైకాపా ప్రభుత్వం, పాలిచ్చే ఆవు తెలుగుదేశం ప్రభుత్వం. అన్నా ఒకసారి అది బాగా చూస్తున్నా. ఇక్కడున్న మీ శాసనసభ్యుడు నేను గిఫ్ట్ తీసుకొచ్చాను. ఆంధ్ర రాష్ట్ర పరువు తీసుకున్నందుకు ఆయనకు ఒక కోడిగుడ్డు ఇస్తున్నాను. అంతర్జాతీయ స్థాయిలో
ఆంధ్ర రాష్ట్ర పరువు తీసినందుకు మంత్రి గారికి నేను కోడిగుడ్డు అవార్డు ఇస్తాను. బాగుందా తెలియవాడు? కరెక్టే కదా? ఇక్కడున్నా కోడిగుడ్డు అమ్మాయి పర్ఫెక్ట్ కదా? ఇది అన్నగారికి ఇస్తున్నా, డెలివరీ చేయమని నేను కోరుతున్నా. జాగ్రత్తగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరాక ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళగిరిలో వైసీపీని మూడోసారి గెలిపించడానికి తిరిగి పార్టీలోకి వచ్చానంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. తాను 2 నెలలు పక్కకు వెళ్లాన్ని, మళ్లీ జగన్ బాటలో నడవాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. వైఎస్ఆర్ బాటలో జగన్ నడుస్తున్నారని చెప్పారు. మరో 20 ఏళ్లు ఆయన సీఎంగా ఉండాలన్నారు. జగన్ సీఎంగా ఉంటే రాష్ట్రంలో పేద భవిష్యత్తు మారుతుందని ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. 175కి 175 అసెంబ్లీ సీట్లు, 25కి 25 లోక్సభ సీట్లు సాధించే యజ్ఞంలో తాను భాగమవుతానన్నారు. మంగళగిరిలో ఎవరు బరిలో ఉన్నా గెలుపుకు తాను పనిచేస్తానన్నారు. మంగళగిరిలో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి మూడవసారి నేను తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరడం జరిగింది. పేదవాడు శాశ్వతంగా వాళ్ళ జీవితాల్లో సంతోషంగా ఉండాలి, పేదవాడు గొప్పవాడు కావాలి, ప్రతి మధ్యతరగతి కుటుంబంగా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఒక 2 నెలల కాలం పాటు నేను పక్కకు వైదొలిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళా తిరిగి ఆ జగనన్న బాటలో నడవాలి అని చెప్పేసి నేను నిశ్చయించుకొని తిరిగి రావటం జరిగింది. మనందరికీ తెలిసిందే, రాజశేఖర రెడ్డి గారి బాటలో నడుస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిలో పట్టణ అభివృద్ధి పేరుతో భారీ కుంభకోణానికి పాల్పడ్డారంటూ తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నగరంలో 373 టీడీఆర్ బాండ్లలో సగానికి సగం అవినీతి జరిగిందని, 18 మాస్టర్ ప్లాన్ల రోడ్లలో కాసుల వర్షం కురుస్తోందన్నారు. దొంగ పేర్లతో పట్టాలు సృష్టించి కోట్ల రూపాయలను కేటీఆర్ బాండ్ల రూపంలో దోచుకున్నారని, భూమికి సంబంధం లేని వారికి బాండ్లు ఇచ్చారన్నారు. తిరుపతిలో డబ్బులిస్తే ఏదైనా చేసేస్తారన్న అనుమానం కలుగుతోందంటూ ప్రభుత్వ సొమ్ము లెక్క లేకుండా దోచేస్తున్నారన్నారు. ఆధారాలతో చూపించిన విచారణ కూడా చేయలేదని, తెదేపా అధికారంలోకి రాగానే టీడీఆర్ బాండ్లపై విచారణ చేపడతామన్నారు. నేను మీకు ఒక సింపుల్ వాల్యుయేషన్ ఇస్తున్నా. టోటల్గా 59 ఏకర్స్ 59.81 ఏకర్స్ తీసుకున్నారు. ఎంత తెలుసు ఎకరా? 59 ఎకరాలు. ఈ 18 రోడ్ల కోసం 59.81 అంటే ఆల్మోస్ట్ 60 కోట్లు వేసుకోండి. తీసుకుంటే యావరేజ్ రేట్ పర్ ఎకరా 59,81,00,000. అంటే తిరుపతిలో 1 ఎకరా ఎక్వైర్ చేస్తే 59.81 crores అంటే ఆల్మోస్ట్ 60 కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క ఎకరా తీసుకున్నారు. ఈరోజు నేను అడుగుతున్నా, ఈరోజు నేను సింపుల్గా ఒక పాయింట్ అడుగుతున్నా, నువ్వు బ్రోకర్వా కాదా? 3 నామాల కరుణాకర్ రెడ్డి బ్రోకరా కాదా చెప్పండి. నేను చెప్పబల్లా. తిరుపతిలో ఏటీఎం కొట్లో కూర్చున్న వాళ్ళని అడిగినా తిరుపతిలో 60 కోట్ల రూపాయలు ఎకరా ఉంటుందంటే ఎవరు నమ్ముతాడండి? కంచిరాము టీడీఆర్ బాండ్ నంబర్ 0356 తిరుపతి కార్పొరేషన్ ఇష్యూ చేసిన టీడీఆర్ బాండ్ ఇది. 0356 నంబర్ టీడీఆర్ బాండ్ ఇది. ఈ కంచిరాముకి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపల్ల నియోజకవర్గంలో పెద్ద మొత్తంలో వైసీపీలో చేరిన టీడీపీ నాయకులు. రెడ్ బుక్ ను జీవితంలో తెరవలేరన్న ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. మూడు రాజధానుల పేరిట ఏపీ ప్రజల జీవితాలతో 3 ముక్కలాట ఆడుతున్నారని వైకాపాపై విరుచుకుపడిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. వైఎస్ షర్మిలకు షాక్. తిరిగి సొంత గూటికి చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.